ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభసా నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే మనసారా నీతో చెప్పాలి ఏదో అనుకుంటూ ఉందే ప్రాణం ఇకనైనా నీతో చెబుతాను లేదో నువ్వంటే ఎంత ఇష్టం ప్రతి మాట నీ కోసం ప్రతి పాట నీ కోసం నా ప్రతి బాట నీ కోసమే ప్రతి మాట నీ కోసం ప్రతి పాట నీ కోసం నా ప్రతి బాట నీ కోసమే నా చూపే నీ కోసం నా నవ్వే నీ కోసం నా భాషే నీ కోసం నా పిలుపే నీ కోసం నా నేడు నీ కోసం
చెబితే ఏం బాగుంటుంది మొహమాటం పడకుండా ఇరకాటం పెట్టేస్తూ ఒకటయ్యే ఆ మాటే నీతోనే చెప్పిస్తా నేను నాలా నువ్వు కూడా చూడలేవనిపించేలా ప్రతిరోజు ప్రతి పూట సరికొత్తగా ప్రేమిస్తా నీవే నీవే నాలో నీవే 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 నాకై నీవే 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 నా కొంటెతనం నీ కోసం నా మొండితనం నీ కోసం నా పెంకితనం నీ కోసం నా తకదిమి నీ కోసం తీరం తీరం నీవే నా తీరం తీరం నీవే తీరం తీరం నీవే తెలుసా తీరం తీరం నీవే నా తీరం తీరం నీవే తీరం తీరం నీవే మనసా నీవే నీవే నాలో నీవే 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 నాకై నీవే 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 అందరికీ సభకి నమస్కారం. నాతో కడవరకు వస్తావా సృజనకు హల్దీ ఫంక్షన్ వచ్చిన అందరికీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నాకే ముందుల ముడి వేస్తావా కాలాన్ని మన్నవని కౌగిలినే విడువనని నీ మీసం మీద ఒట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసేస్తావా వందేళ్ళు ప్రేమ పంచేస్తావా అందరూ పార్టిసిపేట్ చేయాలి. సమాంతరం ముందురాలు. ఒంటరి దాన్ని సేనా ఇది నీళ్ళు లేని మీనా పసుపు తాడుతో నాని వశమైపోతున్నా అందమనే సిరిలో అంతులేని దానా గుండెల్లో తుల్లోనా నేను దాచిపెట్టుకోనా గలగల గాజులు చేతుల కోసం నాలో మోజులు నీ కోసం పువ్వుల వెన్నెల దేవుడి కోసం నాలో వన్నెలు నీ కోసం చుక్కలది లెక్కలది తక్కువ లెక్క తేలిపోతే అదేమిటో నీ ఒంటిపై పుట్టు మచ్చ లెక్క తేలదే నీ మీసం మీద ఒట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసేస్తావా వందేళ్ళు ప్రేమ పంచేస్తావా కరుకు చూపు కుర్రాడా నాతో గడవరకు వస్తావా మల్లె పువ్వు మనసాడా ఏ పాసం నిందిన ఎదలోనే వాసం ఉండిపోనా వారం తీరక మునుపే మధుమాసం తెప్పించేనా జముర తీరేలా నీ జతే జరుగునా నువ్వొక ముద్దు ఇస్తే జంట చక్కెర కేళిపోయనా విలువ
నుంచైనా వచ్చైనా. ఇప్పుడు పెళ్లి కూతురు పైకి వెళ్తుంది, అందరు వచ్చి హెల్ప్ చేయండి పైకి వెళ్ళడానికి. పచ్చాని పందిట్లో తలువాలు దంచా తలువాలు దంచా కుసుమాంబ కుందెండ్లు చెరుకూరో కండ్లు చజిపూల జల్లేడ మలపూల చాట పాడుతూ పడతూలు పసుపు దంచంగా మరి ఇలా ఉన్నారేంట్రా మీరు? నలుగుకు రామయ్య నలుగుకు రామయ్య నలుగుకు నాకు కుదిరింది సంబంధం, ఇంతకన్నా ఏముంది ఆనందం. పత్రికలు పంచి అందరినింటికి రమ్మందా, ఇంకా మనకు 4 కళ్ళంట, ఇద్దరిది ఒకటే ఇల్లంట. పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా జరిగేది హరదినమే, జన్మంతా జ్ఞాపకమే, మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే. లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో, లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో. భద్రగిరిలో రామచంద్రయ్యను, భద్రంగ కాయన సీతమ్మనమ్మ, జాగు సేకను జానకి తల్లి, జావళిలో పాడు జల్దిగా వెళ్ళి, రత్నాలు కాల్వలు అడుగుతూ రామ, కనకరాసుల మించి కడుగున్న భామ, నీ ఇంట అడుగేసే నీలాల రామ, సీతనే మించిన సిరి చూడతరమా. దర్వాజా మెరిసింది దగదగ మావిడి తోరణాలతో, ఆడబిడ్డలంతా వేడుకై తరలేను ఐరేని కుండలతో. ఎదురుకోళ్ళు ఆ మైల పొళ్ళు గట్టి మేళాల సవ్వడితో, బంధుమిత్రులంతా సందడై చేరారు సంద్రమంత ప్రేమతో. ఈ క్షణమున మనము మిలన శివుడు పార్వతి, జీవిత బడిలోన ఇది మొదటి తరగతి. జీలకర్ర బెల్లం కలుపుతుంది సోపతి, కులకుల ఈ కుమారి అయిపోతుంది శ్రీమతి. తాటాకు పందిళ్ళు వాడ కట్టున సందళ్ళు, విడివిడియా చుక్కలనే కలుపు ముక్కట. లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో, లగ్గో మనకు లగ్గో, ఓ లగలగ లగలగ లగ్గో. డీజేల మోతల్ల డిజిక్క చిక్క, ఇల్ల పులాడాలి ఎత్తుంది అక్క, ఆ మాత్రం ఉండాలి మన ఇంటి నిక్క, రెక్కలిప్పి ఆడుదాము ఎంచక్క, ఆపతు చెయ్యాలి షాదీ అయినక్క, ఆరాకు తీయాలి పూరా ఇలాకా, తోడు చేసిందంట గీరెంచి పెట్టి, ఏళ్ళ కొద్ది చెప్పుకుంటారు వెళ్ళి. లచ్చుమక్క అర్చనక్క పిల్ల చూడండే, సిగ్గులల్లా సీత లెక్క సక్కగున్నదే. మంజులత్త సుందరత్త పిల్లడొచ్చాడే, పంచగట్టి రామునోలే మంచిగున్నాడే. 12 గుంజలతో పందిర్నే ఏయంగా, చుట్టాలే వచ్చేసి సందళ్ళే చేయంగా, వాకిట్లో వాసంతాలాడంగా. రామాశిలక గోరువంక, ఈడు జోడు బాగుంది.
పచ్చనక్క పిల్ల చూడండి సిగ్గులల్లా సీత లెక్క సక్కగున్నదే మనదే నింగి నేలా ఊపిందం మోయాలా రాలినది వాన చినుక మేలు కొనచేను సెలక వాలినది కన్న చిలక జారినది గుండె గనుక మెరుపులా మనసులో వలపు కురిసే గాలి గుసగుసలే పలికెనే ప్రేమ కథను విని కాలి నడకలలో పదనిసే తాళమేయమని యాలా 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 ఎంత ముద్దుగా ఉంది యాలా మనదే నింగి నేల ఉప్పిందమ్మో ఉయ్యాలా విరిచి ధనుసు గెలిచి మనసు ఇరువురికి రాసి ఉంది తెలుసు విధికి నిలిచి విధిని తెలిసి అడుగులను వెనుక వేసే వనవాసం చేస్తానంటూ సీతే కదిలే రామునితో పరివారం కోసం మళ్ళీ రాగా రాముడు జానకితో ఇది కదా జగతిలో అసలు ప్రేమ సీత కోసమని రఘుపతి రాస కావ్యమిది రామరాజమునే కలగని చేయి కలపమని ఏటిగట్టు ఎల్లమ్మరో మల్లమ్మరో ఎల్కమన్నరులో ఆటగట్టి కుహుమని అగోయిలే పలుకుతున్నదిలో మర్రిసెట్టు మనసే మురిసేటు గాలి బంకై గాలు పెరో అల్లెవళ్ళు పరవశమయ్యేటు సల్లగా కాలు మోపరో బలము అంటే బలగమయ్యే బదులుగా ప్రేమ దొరుకుతుందే విలువ అంటే గెలువగలిగే మనసునే తోడు ఉంటే కలకాలం కాదా సంతోషాలకు పల్లె పుట్టిల్లు మనవారే అంతా అనుకున్నామో
బతికి చూడు ప్రేమ నింపుకొని అంతటా మమ్ము కలుపుకొని అమ్మలాలనగా కమ్మగా ధరించినది విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సావే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలా సరసర సరసర చిల్లరే గడమే నీకు తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి తలవాచడమే శ్రీవల్లికి తెలుసు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు. పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు, వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఇందిరించేటి దొరగారు, నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే. ఇట్టాంటి మంచి పొగుడుంటే ఏ పిల్లైనా మహారాణి.
సిరివాన ముచ్చటగా మిరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తెల్లానా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా జల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తెల్లానా ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా చంద్రజాలమై తరంగాల ఒడిలో ఎళ్ళన్నీ మురిపించగా తారలన్నీ తోరణాలై వరాల ముత్యాల హారాలయ్యేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా
పెట్టిన రాజానా లవ్ దువని తిప్పకొని ఇవ్వ మాకు బనానా స్కెచ్ వేసి పడేస్తాను చూపించిన మక్కు వారే ఆర్సి పిన్నే కప్పు కొట్టింది నేనేమన్నా తక్కువ కోయనూరు డైమండ్ చిలక కొట్టిన జంపండు పెళ్లి డేట్ లాక్ చేసి మార్చుకుందాం గర్లండు తన ఆరాటనికి టెన్నో టప్పని పెంచే కన్నుల కన్ను 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 ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడమనగా పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదిన ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది Sky above us, timeless and wide. Our story written on the stars that guide. Destiny calling, it's you and me. Together forever, that's how it'll be. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది Countless moments, love's in the air. Every heartbeat says you'll always be there. From the day the fire lit, passion was true. The universe whispered, I'm made for you. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది హే చల్లా గాలి కావాలంటే చందా మామను తీసుకొస్తాడే సన్నా జాజి కావాలంటే సంతా మొత్తం మోసుకొస్తాడే అడిగింది అందిస్తాడే అంతకు మించింది తెచ్చిస్తాడే కోరింది తీరుస్తాడే వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా
నచ్చిన సంగీతం ఏంటి నీ చెప్పుల సవ్వడి నువ్వు మెచ్చిన నగలు ఏంటి మెడ వంపున ముద్దు తడి నీకిష్టమైన చోటు ఏంటి అది చల్లని నీ ఒడి నువ్వు కోరుకున్న దుస్తులేంటి నీ వెచ్చని కౌగిలి నులి వెచ్చని కౌగిలి నా ఇష్టాలేవైనా నీతోనే పెనివేయగా నువ్వు తప్ప ఇంకేవైనా నా కంటికి కనిపించునా అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే హే నీకు నచ్చిన పరిమాణం ఏంటి నీ ఒళ్ళే నిలువెల్లా నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి గుండె కంటిన బొట్టు బిళ్ళ నువ్వు రోజు చదివేదేంటి నీ పరువాల పత్రికని నువ్వు చూడొద్దు అనుకున్నదేంటి నీ కన్నుల నీటిని వేలి కన్నుల నీటిని ఎవ్వరి ప్రాణాలు వాళ్ళు చూసే వీలేదు కానీ నా పంచ ప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా ఏ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే ఏ చంద్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసు కట్టే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా ఒట్టు పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే కొడుకులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చిదిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే ఒట్టు పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే కొడుకులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా చంద్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసు కట్టే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఓ రాజు నీ మీద నాకు మనసాయరా మదిలో నన్ను వీడిపో
నిన్ను వీడిపోని నీడైతనే. సృజన చిన్నప్పటి నుంచి కూడా మంచి స్టడీ చేసింది, హైలీ ఇంటెలిజెంట్, టూ ఇంటెలిజెంట్. మనం ఏదైనా పని చెప్తే కూడా కోపగించుకోకుండా ఖచ్చితంగా అన్ని మన పనులు చేసి పెడుతుంది. సృజన ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా కూడా అక్కడ కూడా ఇదే విధంగా మంచిగా అత్తామామల్ని మీ భర్తని అందరినీ మంచిగా చూసుకోవాలి. నేను నెల 15 రోజులకు ఒకసారి కూడా వచ్చిపోమంటే వచ్చిపోతాను. ఆల్ ద బెస్ట్ సృజన. నువ్వు హర్షను కూడా ఆల్ ద బెస్ట్ హర్ష. ఇద్దరిని మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. సృజన చాలా మంచిది, ఇంటెలిజెంట్ కంపేర్ టు ఇద్దరు కిడ్స్ కన్నా. క్రియేటివ్గా థింక్ చేస్తుంది, చెప్పింది కరెక్ట్ చేస్తుంది, హైయెస్ట్ స్టడీ చేసింది ఆమెనే. మోర్ పేషెంట్ కూడా, అండ్ దెన్ షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. కంగ్రాచులేషన్స్ హర్ష అండ్ సృజన. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ, సృజన అండ్ హర్ష. Akka, I will miss you. Wherever you are, be happy. All the best for your future. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల డ్రెస్సులు వేసుకోలే, మగపిల్లల డ్రెస్సులు అని కావాలనే ఏడుస్తుండే అనమాట. అట్లా అది నాకు బాగా మెమరీస్. కొంచెం వాళ్ళ పెద్ద ఆయన ఒక డ్రెస్ తెస్తున్నాడు జెంట్స్ది, అదే కావాలని ఏడుస్తుండే అనమాట. తర్వాత మా పూజిత ఉందా, మా పూజిత వచ్చిన తర్వాత ఆమె ఆడపిల్ల గౌన్లు వేసుకున్నది నేర్చుకున్నది. ఇంక అప్పుడు అంతే. సృజన నేను చెప్తున్నా కదా, మంచిగా మాట విను, అందరితో కలిసి ఉండాలి, బాగా పేరు తెచ్చుకునాలి. సృజన నేను మిస్ అవుతున్నాను, చాలా ఇదిగా ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా మంచిగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. సృజన మంచిది, మా బంగారు తల్లి, చెప్పిన మాట బాగా వింటుంది. సృజన తల్లిదండ్రులను చూసినట్టే అత్తమామను చూసుకోవాలి. అక్క చెల్లెలు ఇద్దరు ఒకే క్లాసులనే కూర్చోాలంటుండ్రి. పూజిత సృజన సేమ్ క్లాసులనే ఉండాలా. వేరే ఆమె ఏది వేసుకుంటే అదే వేసుకుంటా అంటే డ్రెస్సు. సృజన చాలా మిస్ అవుతానమ్మా నేను నిన్ను. అత్తారింటికి వెళ్తే హర్షను బాగా చూసుకోవాలి. ఆల్ ద బెస్ట్, మంచిగా ఉండాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సృజన చిన్నప్పటి నుంచి కొంచెం మొండితనం ఎక్కువ. ఏది చెప్పినా కూడా అంటే తొందరగా విని ఏదైనా డెసిషన్ తీసుకోదు. సో ఎట్లా అంటే చిన్నప్పుడు అంతా బాయ్స్గా ఉండేది, లైక్ బాయ్స్ డ్రెస్సెస్ వేసుకోవడం అలా. వన్స్ పూజిత వచ్చిన తర్వాత తనని చూసి లైక్ గర్ల్స్లా డ్రెస్అప్ అవ్వడం అవన్నీ నేర్చుకుంది. ఇప్పుడు కూడా అంతే, తను డెసిషన్స్ తీసుకోవాలి అంటే చాలా టఫ్. వెంటనే ఏది సెలెక్ట్ చేసుకోదు, ఒక 2-3 టైమ్స్ వరకు టెస్ట్ చేస్తూనే ఉంటుంది. అట్ లాస్ట్ మళ్ళీ ఇంకా అందరు తిట్టగా సెలెక్ట్ చేసుకుంటుంది. నేను సృజనాని ఒక 4 years నుంచి నాకు తెలుసు. నా పెళ్ళి అయినప్పటి నుంచి తను ఎలా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. తనకి ఏమనిపిస్తే అది చెప్తుంది. వేరే వాళ్ళనేమో కానీ నాకైతే బాగానే మర్యాద చేస్తుంది. బావా మధ్య తాత, బావా అది తింటావా, బావా ఇది తింటావా అనేసి. ఓవరాల్ ఈజ్ ఏ హోమ్లీ క్యాండిడేట్. ఓవరాల్గా ఫైనల్గా తనైతే ఒక పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ అండి. హర్ష, నువ్వైతే ఆమెని ఆ మొండితనాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం, అది నువ్వే చూసుకోవాలి. ఏం లేదు, బాగానే చూసుకుంటుంది. కానీ కొంచెం అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది. అలవాటు అయిపోద్దిలే, అంతేగా. ఏం చేస్తాం మరి, చూస్తున్నాం కదా ఒకరు. సేమ్ బ్రో, అంతే. అలవాటు అయిపోద్దిలే నీకే. ఇప్పుడు పెళ్ళి అంతా సపరేట్ అయిన తర్వాత లైక్ ఎక్కువ ఉండలేదు కలిసి, బికాస్ తను హైదరాబాద్లో నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా మన ఇంట్లో ఉంటుంది అనేది ఉండదు. తను కూడా సపరేట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తనకు కూడా వస్తాయి. మేబీ టైం అంత స్పెండ్ చేయలేకపోతామేమో ఫ్యూచర్లో, బట్ వీ విల్ ట్రై టు మేక్ ఇట్ క్విక్కర్. ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు కలిసేలాగా నియర్ బై ఉండడానికి ట్రై చేస్తాం. ఆల్ ద బెస్ట్ సృజన అండ్ హర్ష. సృజనకి బాబాయ్ నైతా. సృజన చాలా మంచిది, అన్ని పనులు చేసుకుంటుంది చిన్నప్పటి నుంచి కూడా. పూజిత సృజన చాలా క్లోజ్గా ఉంటారు. సృజన మాకు బాగా ఉంటుంది కదా, చాలా మిస్ అవుతాం ఇప్పుడు ఆ పాప వాళ్ళ ఇంటికి పోయినప్పుడు. అన్ని పండగలప్పుడు అన్నీ ఎప్పుడు బాగా మాకు కూడా హెల్ప్ చేస్తుంటుంది బాగా. ఇప్పుడు ఎక్కువ మిస్ అవుతుంది, బాధనే అనిపిస్తుంది ఇప్పుడు పాప పిల్లలు పోతే. సృజన వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎప్పుడు రావాలని అనుకుంటున్నాం. ప్రతిసారి ఎప్పుడు వచ్చి ఇలాగనే అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. సృజన హర్ష పెళ్లి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సృజన మా తమ్ముని కూతురు, పుట్టినప్పటి నుండి తెలుసు. సృజన October 10th నుంచి తెలుసు. నేను పెద్దమ్మని అవుతాను సృజనకి. వన్ థింగ్ ఐ లైక్ హర్ వెన్ షీ సేస్ అబౌట్ మాధవ్ అండ్ దెన్ మై బావా, దట్ ఈస్ జగదీష్ బావా, హూ ఈస్ నో మోర్ నౌ.
So she used to call them as a peddi. So I like that word forever. It will be a memory for me. So whenever I see her, I used to remember that word peddi. సుజన చిన్నది అందరికంటే మా అమ్మలాగానే ఉంటుంది. అమ్మ గుర్తుగా సుజనని మేము చూసుకుంటుంటాం. అమ్మ అని చెప్పేసి సుజనని చూసుకుంటాం. సుజన నువ్వు ఎక్కడున్నా కూడా మేము చూస్తూ ఉంటాము, మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం, మమ్మల్ని కూడా మర్చిపోకుండా చూసుకుంటూ ఉండాలి. Yeah, Srujana, whichever place you are there, so we are always with you. So please keep in touch and then we are forever for you. మాధవ్ వాళ్ళందరూ 5 మెంబర్స్. సో మేము ఎప్పటికీ కూడా 5 మెంబర్స్ అన్నట్టు కాకుండా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంటుంది. ఏదన్నా సందర్భం వచ్చినా కూడా యాజ్ ఎ ఫెస్టివల్, లేకపోతే గ్యాదరింగ్, లేకపోతే పెళ్ళిళ్ళైనా కూడా, సో వీ ఆల్ లైక్ వన్ ఫ్యామిలీ. సో ఎవ్రీ వన్ విల్ సే దట్ సో వీ ఆర్ వన్ ఫ్యామిలీ అండ్ దెన్ దట్ ఈస్ స్పెషల్ దిన్ అ ఫ్యామిలీ ఈజ్ ఫర్ ఎవర్. సో నోబడీ క్యాన్ సెపరేట్ అస్. Forever, lifelong, we live together, and then it's one of the memory for us also, always to be as a joint family, and then we'll be there forever. I can assure that if they want to separate it also, we won't be. Even no one can separate us, even God also. We love each other. We are forever for everyone. For each other also, we'll help whenever we need it. మేమంతా ఒకటే ఫ్యామిలీ. మేము విడిపోయి వర్క్ల కోసం అక్కడక్కడ ఉన్నా కానీ అంతా కలిసి ఒకటే ఫ్యామిలీ, ఎప్పటికీ విడిపోము. మేమందరం కలిసే ఉంటాము. కలిసి ఉంటేనే కలదు సుఖము. ఇది ఎప్పటికీ విడిపోని అందరి అనుబంధం మా ఫ్యామిలీ. Special Dinner family is one family. Forever is a joint family. Srujana and Harsha, all the best. Happy married life, Harsha and Srujana. We love you. సృజన చాలా మంచి అమ్మాయి. అంటే చెప్పిన మాట అర్థం చేసుకోగలుగుతుంది. చిన్నప్పటి నుంచి నేను బాగా అంటే ఇద్దరిని, వైష్ణవిని సృజనాని ఇద్దరిని పెంచినాను. వాళ్ళమ్మ కంటే వాళ్ళ పెద్దమ్మ నేను ఇద్దరం కలిసి మా దగ్గరనే ఉండేది. సృజన చాలా బ్రిలియంట్, చదువులో చాలా హైయెస్ట్ మార్క్స్ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఆమెకు కొద్దిగా కోపం అప్పుడప్పుడు వచ్చిందంటే మాత్రం ఆ కోపం తట్టుకోలేదు. అదొకటి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. చాలా ఓపిక ఉంది, పనుల విషయంలో చాలా బాగా చేస్తుంది. సృజన ఇట్లా మా దగ్గర ఎట్లా ఉంటావో వాళ్ళ దగ్గర కూడా అట్లే మంచిగా ఉండు. వాళ్ళ అత్త మామల్ని బాగా చూసుకో, మీ భర్తకు బాగా మంచిగా ఉండు. సృజన, నీవు అత్తగారింటికి వెళ్తున్నావు కనుక పెసల దినవారి ఇది పేరు నిలబెట్టాలి. ఇక్కడ ఏ విధంగా ఉన్నావో అక్కడ కూడా ఇంకా మంచిగా వాళ్ళతోటి కలిసిమెలిసిపోవాలని కోరుతున్నాను. పెసల దినవారి కుటుంబం అంతా ఇప్పుడు ఎలాగున్నారో అదేవిధంగా వచ్చే జనరేషన్ కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఇటువంటి ఫంక్షన్స్ అప్పుడప్పుడు తరచూ చేసుకుని అందరూ కలిసికట్టుగా ఉండాలని నేను అందరికీ తెలియజేస్తాను. సృజన, హర్ష, ఆల్ ద బెస్ట్. సృజన అండ్ హర్షకు కొత్త జీవిత శుభాకాంక్షలు. నేను వైష్ణవిని, సృజన వాళ్ళ సిస్టర్ని. సో ఇప్పుడు ఇలా ఖాళీగా కూర్చుంటే టైం పాస్ అవ్వట్లేదు కదా మీకు. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇందులో ఫస్ట్ గేమ్ డంషలాట్స్. సో నేను ర్యాండమ్గా ఎవరినైనా పిక్ చేస్తాను, వాళ్ళకు ఒక సినిమా నేమ్ మేము చెప్తాము, మీరు అది అవతల వాళ్ళకి ఎనాక్ట్ చేసి చూపించాలి. వాళ్ళు కరెక్ట్గా గెస్ట్ చేస్తే ఆ టీంకి 1 పాయింట్ లాగా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇవే 2 టీమ్స్గా అనుకుందాం. సో ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఉపజ్ఞ ఒక చిన్నది ఎనాక్ట్ చేసి చూపిస్తారు. అది ఇంకా ఏం అనుకోలేదండి, మళ్ళీ అలా అనుకోవద్దండి, గిఫ్ట్ ఉందని. ఈరోజు పెళ్లి రోజు ఇల్లు టెంపుల్ గుడి ప్రసాదం గుళ్ళో పండుగనే పోతావా? అదిగో ముందే మీ అత్తమ్మ గారు చెప్తారు, మీరే గెలిచేయాలి. అత్తాగోడలు సవాల్. టోపీ, బట్టనతి, హెయిర్, తల,
మా పెద్ద బటన్ అవుతుంది. గుండు గుండు సూది గుండె బలం ప్రత్యక్ష దైవం గుండె తల్లి కూతుర్లు కూతురు అమ్మ అమ్మ గుండె అయిపోయింది. అమ్మ గుండె అమ్మ గుండమ్మ కథనా పాత మూవీ పాతకాలం పాత సినిమా చిత్రం సినిమా. మీరు మా వాడు ముందే అబ్బా మీరు అంత టెన్షన్ పెడితే ఎట్లా? ఐదురా జమ్మలగడి బొమ్మ. బలం బలం ధైర్యమా బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పెళ్లి కూతురు గారు మీరు ఎటు సైడ్ అండి? అటు సైడా ఇటు సైడా? ఎటు కాకుండా మధ్యలో కూర్చున్నారు. అటు సైడ్ అలా కూర్చోండి, ఇటు సైడ్ అలా కూర్చోండి. ఏమన్నా సోలిపోతివి? ఓకే ఓకే నువ్వు యాక్ట్ చేయనా? నా పేరు చెప్పు. మామ అల్లుడా మజాక అబ్బాయి హీరో పేరు చెప్పు. నేనెవరు అంటున్నాడు? మర్చిపోయాడు అసలు పేరే మర్చిపోయాడు. ఏ తూచ్ అయిపోయింది. ఇంకేంటి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. 2 నిమిషాలు ఉన్నాడు బా, కన్ఫ్యూజ్ చేస్తుంది మమ్మల్ని. మేము డిస్కస్ చేస్తున్నాము. పిచ్చాంతరం ఇద్దామా? ఓకే అర్జునుడు మాయమైనా కలియుగ పాండం. ఏ తప్పు మేము చెప్పింది అది కాదు. యాక్చువల్ గా ఏం చెప్పారా? మేము చెప్పింది వేరే. ఎవరు చెప్పారు? వాళ్ళు మొగల్లే తెలిసే ఒప్పుకోం అసలు. పాండవులు పురుషులు అంతా ఒకటి, అంతా మెన్నే. మీకు పాయింట్ ఇయ్యమా? సరే తీసుకోండి. నిద్ర వస్తుంది. మాకెందుకు సార్, మేము వెళ్ళిపోతాం. పోయి నిద్రపోండి. నిద్రించడం లేచింది మహిళలో. నీకు వినపడింది? పెళ్లి కూతురు అట్లా చెప్తుంది. లేదు పెళ్లి కూతురు లేదు, మాకే పాయింట్. అది క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఇంకొకరు నెక్స్ట్. ఓకే ఇప్పుడు గెస్ట్ ద సాంగ్స్. ఇప్పుడు రఘు వస్తున్నాడు, మంచి సినిమా ఇవ్వండి. గెస్ట్ చేయకూడదు వాళ్ళు. కొంచెం ఈజీ ఇవ్వండి. అసలే ఈరోజే ఫేషియల్ రిటర్న్ చేసుకున్నాం, మళ్ళీ చెమటలు వస్తాయి. ఓపెన్ గా మాట్లాడుతున్నారు. సరేలేండి, మళ్ళీ వేరే చెప్పండి. వెంకటేష్ చెప్పేశారు అక్కడ. వీణ సూరకర్మ. ఇంద్రసేనారెడ్డి. ఎన్టీఆరా? ఇంద్రసేనారెడ్డి. రింగ్. వీరుడు అతిలోక సుందరినా? గుంత బావి.
నిధి బాక్స్ ఉంది, దాన్ని పాల్గొంటున్నాం. ఇల్లు లేపమంటావా పురుషులని నిద్ర లేపమంటావా శ్రోతల మేరకు అత్త కోడలు పాడుతున్నారు. లేపమంటావా నిద్ర లేపమంటావా ఓకే, ఇప్పుడు మీకు జా వచ్చింది. జా లేవమంటావా? సారీ బా వయ్యారి బామా నడక తొందర ముద్దల గుమ్మ ముందరి తొందర నంద్యాల కోడలు గారు పాడుతున్నారు. వాట్ ఏ స్వీట్ వాయిస్. మార్చేసారు సార్, పాటనంతా మార్చేసారు. మంచాడిది దాయి దాయిదమ్మా కులికే కుందనాలగమ్మ ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. నీకు మా వచ్చిందండి. మా మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు ఎన్నెలేదే, ఏదో చెప్పాలని ఎంతో. నా టైం అప్. మాకేంటి సార్ ఇది? మాకేంటి? మేము వెళ్ళిపోతాము. నేను వీడని నీడను నేనే కలగా మిగిలే కథ నేనే. నలుగురికి నచ్చనిది నాకు అసలే నచ్చదు. వైపు వచ్చిందండి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో బంధనకమ్మ. మనం మైసారం పోతమే మైసమ్మ, మైసమ్మ నువ్వు కాబడబెట్టి కలుపు చెయ్యగే మైసమ్మ, మరి పరేషాను చెయ్యగే మైసమ్మ. కొత్త మామయ్య అన్న పిలుపు, మా ఇంటికి ముద్దుల పొద్దు పొడుపు. వావ్. కవ్వించకే ఓ ప్రేమ రాగాలలో నీవమ్మ, అందనైన నీగా. లాస్ట్ ఏం వర్డ్ వచ్చింది? బారే బాయేమి ఫేసు ప్రేక్షకుల కోరిక మేరకు ఉంది, వచ్చింది సినిమా ఛాన్స్. చేపించే ఎన్నో అర్చన అచ్చం హీరోలా ఉంది బాసు. అన్ని మానంలేండి. మన హీరోనే. సరిగమ పదని రాగం.
జీవనేత్రుడికి రతనాల లాలి. చాలా పడుకుంటారు అందరిగా. లక్ష పాప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, వద్దంటే సోకు వాళ్ళే. పూజతో వాళ్ళ ఆయనే వస్తుంది పాడుతుండే. పూజ మాత్రం మారట్లేదు. బిల్లి ఓని కత్తి వచ్చిందా కట్టిట. ఈ అందమైన రంగుల లోకాన నల్లి నాన్నకు ప్రేమతో అంకితం నా జీవితం. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్. హ్యాపీ ఫాదర్స్ డే. ఎవరికి లేదు, మాకు ఇష్టమైన వెళ్ళి పాయింట్ అవుట్ చేస్తాం. ఫేవరెట్ మెమరీ అంట. మా కాలంలో మెమరీస్ అనేవి ఏమీ లేవమ్మా. అప్పుడు అవన్నీ ఏం లేవమ్మా, ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ మెమరీస్, ప్రీ వెడ్డింగ్ ఇవన్నీ. నీ పెళ్లి చూపులప్పుడు మా పెద్దమ్మ చూసి నీకు ఏమనిపించింది? పెళ్లి చూపులప్పుడు మా పెద్దమ్మ చూడ నీ మనసు ఏమనిపించింది? అటువంటివి ఏమి లేవు. ఇప్పుడే పెళ్లి చూపులు అనుకోండి మీవి. ఆమెను చూసి ఏమనుకున్నారు మీరు? ఇప్పుడైతే నేను అప్పటికైతే బాగుందండి. అప్పుడే ఇప్పుడు మంచిగా ఉంది అనిపించింది. కమలాసనా? What is your opinion about us, Madhav and then myself? As sons-in-law. మా ముద్దుల మామయ్య, పూజ్యులైన అత్తమ్మ గారికి నమస్కారములు. నా ఒపీనియన్ మాధవమామ ఎంత కూల్ పర్సన్. వెళ్ళొచ్చు, మాకు తెలియదు సార్, వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. పెద్ద కామ్ అయితే పెద్దమ్మ హైపర్ యాక్టివ్, సూపర్ యాక్టివ్. టీచర్ అమ్మ గారు గులాబ్ జామ్ లైక్ విత్ ఐస్ క్రీమ్. మామగారు మీరు కూడా చెప్పాలా? చెప్పాలి. టీచర్ అమ్మ బాగా కంట్రోల్ అయ్యిందమ్మా. చెప్పు. ఆగలే మామయ్య. ఎవరికి ఆగలేస్తుందా? లేదు, అందరు 2 సార్లు స్నాక్స్ చేశారు అంతా. వచ్చి నువ్వు ఏ ఒక లెసన్ నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నావు అన్న? మైక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వాళ్ళే వేరే వాళ్ళు ఒక జన్మగా చాలా అంటున్నాడు ఆయన. మా అత్త బర్త్డే ఎప్పుడు మామ? ఎందుకు సార్ అవి?
ఎప్పుడమ్మా ఒకరు ఒకటో చెప్తా వేరే పూజిత అంటే ఇస్తావా రేవంత్ అంటే ఇస్తావా అని వాడే అడగమంటున్నాడు. వాడే అడగమన్నాడు. పూజిత రే గాలికి వదిలేస్తారు ప్రకాష్ రెడ్డి గారు వస్తారు. మర్యాద ఏమండి అని పిలిచారంట. ఏమండిలో 2 రకాలండి. ఏమండి అంటారు, ఇంకోటి ఏమండి రెండు. చూపుల గురించి చెప్పండి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాది అరేంజ్ మ్యారేజ్. మాది 1992 ఫిబ్రవరి 23 పెళ్లి. మాది మా ఆనందలో పెళ్లి. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నా. నాకు వేరే ఫోన్ చేసినా కూడా అందరు కలిసి పెట్టి పెద్దలు అంతా పెట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తాళి కట్టేసిన. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని తాళి కట్టేసిన తర్వాత జీవిత భాగస్వామితో హ్యాపీగా ఉన్నాం. మీరు చెప్పినారా? మీరు హ్యాపీగా ఉన్నారా? మీరు హ్యాపీగా ఉన్నారా అంటారు. పెళ్ళి అయిన తర్వాత ఎట్లా ఉంది, పెళ్లి కాకముందు ఎట్లా ఉంటుంది మళ్ళీ అదే ఏంటంటే ఆమె వచ్చిన తర్వాతనే నీకు స్టార్ వేరు. మన ఊళ్ళో వాళ్ళని చేసుకున్న పెళ్లి, మన ఊళ్ళో వాళ్ళని చేసుకున్న తర్వాత స్టార్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఈమె కూడా పెద్దదిన్న ఆమెనే. ఈమె పెద్దదిన్న అయితే ఈమె వచ్చేసి రామదురం తగ్గిపోయింది. వాళ్ళు సమక్షంలో మీరు ఇంట్లో ఏమైనా వంట ఏమైనా చేస్తారా? వీకెండ్ ఎన్నిసార్లు దేవుడి పూజ చేస్తారు మీరు? వీకెండ్ ఎన్నిసార్లు, వీక్ లో వారంలో ఎన్నిసార్లు దేవుడి పూజ చేస్తారని అడుగుతారు. డైలీ. మీ రాజకీయ ప్రస్థానం ఎలా జరిగిందండి? మా దాదాపు 1976 నుంచి మా కుటుంబ రాజకీయ కుటుంబం. ఫ్యాక్సిస్ట్ ఫ్యామిలీనా లేకుంటే ఎత్తుపోయే పథకమా? కరడు గట్టిన ఫ్యాక్సిస్ట్ ఫ్యామిలీ మాది. 5,000 జనాభాలో ఒక వర్గం మేము పోషిస్తాం. ఇంతవరకు మీ రాజకీయ జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పండి. రైతుల పక్షాన ఆనియన్ ధర గురించి పోరాటం చేసిన ఇక్కడ కర్నూలులో, విజయవాడలో కూడా ధర్నా చేసిన. నాకు తెలిసినంత వరకు ఏ రైతు బాగుపడలేదండి. మీ ధర్నాలన్నీ రోడ్డుకు పోయడం తప్ప ఏమీ పనికి రావు. ఇది వాస్తవం కాదు. ఇంకోటి చెప్పండి, మమ్మల్ని కూర్చోబెట్టి ధర్నా గురించి కాదు మాట్లాడేది. రాజకీయం కాదు. మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా? ఎలా పిలుస్తారు? ప్రేమతో పిలుస్తారా? మీకు సాయం చేస్తారా? వంట విషయాల్లో కానీ అన్ని దాంట్లో గిన్నెలు తమ్ముతాడా? బట్టలు ఉతుకుతాడా? చెప్పండి, పర్లేదులే. ఇదొకటి ఒక సలహా ఇస్తా. బట్టలు ఉతుకుతామా చేస్తే మన మర్యాదలు పోతాయి. ఆ పని చేయకండి ఇళ్లలో. నేను తప్పే తప్పే కదా. అది మోపులు ఎట్టుడాలా, ఇట్లా అన్ని చేసి పెట్టాలి. అన్ని ఉంటే చేయి, తినిపియండి పిల్లలకు. అంతవరకు బట్టలు ఉతుకుతా అంటే మనకు మర్యాద ఉంటుంది. వాషింగ్ మిషన్ ఉంటా బట్టలు మనం ఉతుకాం, అది కూడా చేయకూడదు. మనం ఎట్లా చేస్తాం? సో మీరు పెళ్లి చూపుల్లో మా అక్క చూసినప్పుడు ఒక లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏదో ఒకటి వచ్చింటది కదా, ఓ వీళ్ళు చాలా క్వైట్ ఇట్లా. మీకు ఎన్ని మంత్స్ పట్టింది ఆ ఇంప్రెషన్ పోనీ కదా, లైక్ ఓ ఇట్లా లేదు అని? పెళ్లి చూపుల్లో అయితే ఓ అని వచ్చిందమ్మా. తర్వాత పెళ్ళైన తర్వాత కాదమ్మా, మా మైండ్ ఒక స్పార్క్ వచ్చింది. ఓకే వచ్చింది, కనిపించింది, అది నిజమైంది. ఒక మెరుపులాగా ఉంది. పెళ్ళైన తర్వాత మెరుపు దిగైంది, గోల్డ్ కలర్. అదే పెళ్ళైన తర్వాత ఆ మెరుపు రియల్గా మెరుపైంది. అందరు వచ్చింది. పెళ్ళి ఆల్మోస్ట్ 2 years పైన అవుతుంది. అంటే ఒక 2 years వస్తాయి, ఇంకొకరికి 4+ years ఓల్డ్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాట్ సంథింగ్ మీరు మీ పేరెంట్ కపుల్స్ లో నుంచి ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు, అండ్ వాట్ సంథింగ్ యూ వాంట్ యువర్ పేరెంట్స్ కపుల్స్ టు చేంజ్? మేము ఇంకా ఏమీ ఇన్స్పైర్ కాలేదండి.
మావాడు బాగా చెప్తుంది. చెప్పు చెప్పు. ఎన్ని కొట్లాటలు ఏమొచ్చినా కలిసి ఉండాలి, టుగెదర్ ఫర్ ఎవర్ అని నేర్చుకున్నాను అందరిని చూసి. కమాన్ కమాన్. నేనే సారీ చెప్తా. ఎందుకు చెప్తున్నావు మీరే ఫస్ట్? అదే తప్పు ఎవరి దగ్గర ఉన్నా ఫస్ట్ నేనే సారీ చెప్తా. ఎందుకు ఎవరో ఒకరు అడ్జస్ట్ కావాలి. నేను గొడవ పడినప్పుడు మా వైఫ్ చెప్తాది, నేను చెప్తాను ఒకసారి ఒకసారి 2 సార్లు. షాక్ అయ్యేది అవసరం లేదు. అత్తమ్మా గొడవ అన్నాక బరాబర్ అడ్జస్ట్ అయితే సారీ చెప్పను, చెప్తాను. తప్పు నాది లేనప్పుడు నో ఈగోస్ తప్పు నాది లేదు అని చెప్పను, నాది చెప్తాను. తప్పు నాది సారీ చెప్తాను. ఇప్పుడు చెప్పాలంట సారీ. తప్పు నాది చెప్పాలి. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటికి నా తప్పు 4 సార్లు ఉండొచ్చు 2 years లో. ఓకే, కూర్చొని ఎన్ని ఉన్నాయి? 5 ఉండొచ్చు. I think Raghu Baba very calm. Like last time పెళ్ళప్పుడు చూసినప్పుడు I was like, oh వీళ్ళందరూ పాపం బావని మాట్లాడినారేమో అని. Do you know? కానీ ఈ రోజు నా పైన అన్ని నీళ్ళు వేసిన తర్వాత అస్సలు కామ్ కాదు. అది ఫన్నుమా, అది ఫన్నుమా. ఒక డీజే టిల్లు ఉన్నాడు. మస్తు షేడ్స్ ఉన్నాయని. తప్పు నాదమ్మా, నేనే వచ్చి క్వశ్చన్ అడిగినాను. ఇప్పుడు వీడియో గురించి చెప్పండి అమ్మా. డిఫరెంట్ గా అప్పుడు ఐ గెస్ మేబీ షై ఉన్నారు, ఇప్పుడు మోర్ లైక్ ఓపెన్ అప్ అయినారు. ఓకే చెప్పిందమ్మా, చెప్పమ్మా. సారీ బాబా, నైస్ థింగ్స్ చెప్పాలంటే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సుజనాక్క పూజితాక కూడా అగ్ని చేస్తారు, ఊక సతాయిస్తుంటారు. అటు పోయేటప్పుడు ఇటు పోయేటప్పుడు నీళ్ళు. పెళ్లి చూపుల్లో మా తమ్ముని చూసినాక నీ మనసు ఏమనిపించింది? 2 మాటల్లో చెప్పమ్మా. అంటే ఐ ఫెల్ట్ లైక్ కంఫర్ట్, అంటే లైక్ చూడగానే కామ్గా ఉన్నాడు, అర్థం చేసుకుంటాడు అనిపించింది. నైస్ క్వశ్చన్. ఒక అంటే ఐ మీన్ ఈ 4 months ట్రావెల్ చేసాం, ఒక మంచి గుడ్ క్వాలిటీ మా తమ్ముళ్ళు. పేషెన్స్. ఓకే పేషెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న. మీరు ఇప్పుడు కలిశారు, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని సాల్వ్ చేస్తారు? గొడవ వస్తే సాల్వ్ చేయాలంటే మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది. అదేమ్మా, లైక్ అదే మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కూర్చొని. ప్రాబ్లీ రాకూడదనే ట్రై చేస్తాము, వచ్చినా కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం. ఓకే అమ్మా, నైస్. ఇప్పుడు మీరు మా తమ్ముడిని ముద్దుగా ఏమని పిలుస్తున్నారు? ముద్దుగా నేను ఏం పిలవట్లేదు, హర్ష అనే పిలుస్తున్నా. ముద్దు పేరు హర్ష, మా తమ్ముని పేరు. ఓకే, ఆయన ఒరిజినల్ ఏమండి. నెక్స్ట్ మా రేపు అనగా 24th సోమవారం 23 అమ్మ మా పాప 22nd. అదే నేనేమంటున్నానంటే మీ పెళ్ళి అయిపోయిన తర్వాత అనా 22nd మా వైఫ్ శ్రీమతి గారు పూజిత గారు బర్త్డే ఉందండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. రేపు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈ రోజు వాసంతి పెద్దమ్మ బర్త్డే. హ్యాపీ బర్త్డే అదమ్మా. పార్టీ మాత్రం ఏది పెద్దమ్మా. రేపు సోమవారం మా వైఫ్ శ్రీమతి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. పార్టీ మాత్రం బలంగా ఇస్తాం. జూలై 7 నందవరం. అది మీ పాప బర్త్డే పార్టీ, మీ ఆవిడది కాదు. అది నాది అమ్మా. మా పాప, మా చిన్న పాప, ఈమె పెద్ద పాప, రెండు కలిపి చేస్తాం. అందరినీ ఆహ్వానిస్తాం. ఓకే, డేట్ చాయిస్ మీది. ఎన్ని పట్టినా ఓకే. ఇంతటి సమాప్తం. డాన్స్ స్టార్ట్ చేద్దాం. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా.
సూరత్లా పన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చల పెంచి పట్టు బాక్సులు మల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీద షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అందరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరీలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రారు బావా నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రార బావా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనటంటి డండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా నేనటంటి డండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా పట్టిన కథానం ఉంది ఆజా ఆజా మంట పౌరమ్మంటుంది ఆజా ఆజా జంటపడు వేళయింది ఆజా ఆజా చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే ఆడి పాట అర్థం చేద్దంతే అందరూ రెడీగా ఉన్నాను అమ్మ దిగినండి వచ్చే మనము ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరుండ్రా ఏంటి నువ్వు అట్లా అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లు అప్పగించి సుతున్నావు అంకే? ఏదో ఎత్తామని జిగేల్ రాని నువ్వెందయ్యా పూల సొక్క ఓ మీద మీద కొత్తున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది
రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నువ్వే నువ్వా రేకు వెచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు కన్న పువ్వే నువ్వా పడుచు తనపు కడుసు అలపు పాటు నువ్వా వా వా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నువ్వే నువ్వా ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబై రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతబడతా అందుకే రాను నే రాను హా రాను గాజాతర రాను రాను నే నాగంగాను రాను గాజాతర నేను రాను నే నాగంగాను పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక రామి సరుకు మనాయినా కొరొక్క పోతెను ఓనాయినా తప్పు మనాయినా కమాన్ 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 నేను వచ్చినప్పుడు మా నాయన నిండు అమాసనంతనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన మా నాయన నిండు అమాసనంతనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన పండు కొత్తగా చేసి నన్ను ముయ్యాల గల్లా గల్లా నువ్వు ఎడక వస్తావు చెయ్యి నీ చేతికిస్తాను అడుగు నీ అడుగులేస్తాను నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండికి వచ్చే తప్ప గొడుగొడుగొడుగొడుగని తలాడు అరే సూచి తప్ప చిక్కు 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 బొక్కని బుల్లెట్ బండికి వచ్చే తప్ప
మట్టిలో కలిసినాను మంచి మర్యాదలో తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని పార్టీకొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం ఏటా కుదురుతది మనిషి అన్నాక కష్ట కళ పోషణంటూ లేకుంటే అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోద నీలో ఫిలమెంటే వాట్ ఈస్ దిస్ బ్రేక్? Let's do the vintage break. Yeah. Hook step, 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 hook step.
ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు. మింగల్ అవుదామని పార్టీకొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు. కూచిపూడి బల్లె బల్లె భాంగరను వచ్చుండాల్సిన పనిలేదోయ్. వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే. What is this pause? Let's try the Ura Mas. Yeah. Hoku step, 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 hoku 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 step. రోజులు గడిచిన మాయని హాయే నీ వల్లే మొదలాయే. తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే. తన కలలే చెప్పెను కదలే తన వైపే అడుగులు కదిలే. తన ఉలుకు పలుకు మనసుల చేరి పొంగే అలలే. ఆకాశం అందిందా నేలంతా నవ్విందా ఉన్నట్టుండేదో మారిందా. ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా కన్నుల్లో నింపే వీలుందా. నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే. ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే. మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం. ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే. నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే. సర్వస్వం ఇంకా నీది నది సగం. ఓ జంటయ్యే ఉన్న వేరే కాదు మనం. కోరిందే తీరేనా నీ సొంతం అయ్యేనా. సంతోషం వైపే నన్నే తోసేనా. ఖాళీలే నిండేనా ముందున్న రోజేనా. అందాక నేనే చిన్ని పాపై పోనా. నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతేలేని అతిశ